శనివారం అంటే శనివారానికి స్థిరవారం అనే మరో పేరు కూడా ఉందండి. అయితే ఈ శనివారం నాడు త్రయోదశి తిథి పెడితే చాలా మంచి ప్రాముఖ్యతనిస్తారు జ్యోతిష శాస్త్రరీత్యా. అంతేకాదు త్రయోదశికి కూడా ఒక మంచి ప్రాశస్త్యం ఉంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాన దేవతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివకేశవులకు ఈ క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశికి శనికి ఇష్టమైన రోజైంది. త్రయోదశి తిథికి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళారు. ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణనల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసే సమయమే ప్రదోషం. అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో త్రయోదశి తిథి పెడితే మరీ విశేషంగా చెప్పచ్చు. కాబట్టి ప్రదోషం అంటే మునిమాపు వేళ, దోషం అంటే రాత్రి అని అర్థం. చంద్రుని దోషాకరుడు అంటారు, అంటే రాత్రికి కారణమయ్యేవాడు అని అర్థం. ప్రదోషం అంటే చంద్రోదయ ప్రారంభకాలం, అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలుగా చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనే ఇస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. జాతకరీత్యా శని దశ బాగా లేనివారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నవారు, అటువంటి వారు ఈరోజు పరిహారాలు చేయడం ఉత్తమం. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి ప్రదక్షిణం చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం, నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్ల గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం, ఇవన్నీ కూడా శని దశ యొక్క దుష్ప్రభావాలని తగ్గిస్తాయి. శని దోషాల వల్ల బాధపడుతున్నవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని ఎక్కువసేపు పఠిస్తే మంచిది. అంతేకాదు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి కూడా జపించడం చాలా మంచిది. అంతేకాదు వికలాంగులకు, ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడం, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. మధ్య మాంసాలను ముట్టరాదు. వీలైన వారు శివార్చన స్వయంగా చేయాలి. శనీశ్వర గాయత్రి ఓం కాకధ్వజాయ ధీమహే విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనే గాయత్రిని జపించాలి. ఈ విధంగా శనిని ఆరాధిస్తే చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యము తొలగుతాయి. స్వస్తి.